హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు చిలకడదుంప, ములక్కాయ పులుసు పెట్టుకుందాము. చిలకడదుంప, టమాటా కర్రీ కూడా వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చిలకడదుంప చాలా హెల్తీ అండి. చికెను, మటన్ లాగా హెల్తీ. ములక్కాయ కూడా చాలా హెల్తీ అండి. దీని గురించి ఇక చెప్పేదేముంది, ఎంత హెల్తీయో. ఈరోజు ఈ పులుసు పెట్టుకుందాం. దీనికి 2 ములక్కాయలు, 2 చిలకడదుంపలు, ఆనియన్ తీసుకున్నాము. ఈ పులుసు అయితే ఫిష్ పులుసు కంటే చామదుంపల పులుసు కంటే కూడా ఎగ్ పులుసు కంటే చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని పావు స్పూన్ మెంతులు వేసుకుంటే పులుసు కూరల్లోకి మెంతులు చాలా బాగుంటుంది. హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని 2 మీడియం సైజు ఆనియన్ వేసుకుని కొంచెం కరివేపాకు, 10 ఎల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసుకుంటే పులుసు కూరల్లో ఎల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం పసుపు కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఆనియన్ బాగా మగ్గనిద్దాము. ఈ లోపల చిలకడ దుంపలు, ములక్కాయలు తోలు తీసి కోసుకుందాము. దీనిలోకి ఒక వంకాయ వేసుకున్న, ములక్కాయ లేనప్పుడు వంకాయలు వేసుకోవచ్చు. చిలకడ దుంప, టమాటా వండుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పులుసు అయితే. ఈ పులుసు ఏళ్లతో జుర్రుకుని తింటారు అంతా. వారానికి ఒక్కసారి ఈ చిలకడ దుంప పులుసే పెట్టుకుంటే కడుపు నిండా కమ్మగా తింటారు. ఇప్పుడు టమాటా వేసుకున్నాక ములక్కాయలు శుభ్రంగా కడిగి పెచ్చు తీసి కోసుకున్నాము. వీటిని కూడా కొంచెం సేపు మగ్గనిద్దాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వంకాయ కూడా వేసుకున్నామండి. ఒకసారి తిప్పుకుని మళ్ళీ మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చి మళ్ళీ తర్వాత చిలకడ దుంప, ఈ లోపల చిలకడ దుంపలు కూడా పెచ్చు తీసి రౌండ్కి కోసుకుంటే ఈ చిలకడ దుంపలో ముద్దకి ఈ చిలకడ దుంప ముక్క ఒకటి పెట్టుకొని తింటుంటే ఆ పులుసు రుచే వేరండి. అంత టేస్ట్ ఉంటుంది అసలు. కడుపు నిండా కమ్మగా తినవచ్చు. దీనికి ఒక మీడియం సైజు ఒక నిమ్మకాయ అంత చింతపండు, అంటే ఒక 30 గ్రాముల చింతపండు నానబెట్టుకుని ఒక అరగంట ముందలేవి నానబెట్టుకున్నాం. పులుసు పిండుకుందాము. అటు చిక్కగా కాదు, పలసనా కాకుండా పిండుకోవాలి. ఈ పులుసు పోసుకుని కొంచెం సేపు మరిగినాక మళ్ళీ ఉప్పు కారం వేసుకుందాము. కల్లుప్పు వేసుకుంటే పులుసు కూరల్లో చాలా బాగుంటుంది. దీనిలో ఇప్పుడు సాంబార్ కారం, కూర కారం వేసుకుంటే పులుసు కూరల్లో చాలా రుచిగా ఉంటుంది. ఒక 3 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకుని బాగా చిక్కబడిన దాకా మరగనియ్యాలి పులుసు. ఈ పులుసుకి అసలు రుచి ఎక్కడొచ్చిందో తెలుసా అండి? 2 స్పూన్లు బెల్లం తగిలిస్తే ఆ పులుసు కమ్మగా ఉంటుంది అన్నమాట. అంత రుచిగా ఉంటుంది. ఆ ములక్కాడ పులుసులో నవ్వు తింటంటే ఎంత రుచిగానో ఉంటుంది. ఒక్కసారి పులుసు పెట్టుకున్నారంటే మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటారు. మనకు చిలకడ దుంప ఎప్పుడూ దొరుకుతుంటుంది కదా. పులుసు చిక్కబడిపోయింది. కొత్తిమీర జల్లుకుని ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాము. మీరు కావాలంటే ఇంకొద్దిగా చిక్కగా అయినా ఉంచుకోవచ్చు. ఇంకోసేపు స్టవ్ మీద ఉంచుకుంటే ఇంకా చిక్కబడిద్ది. చిలకడ దుంప ములక్కాయ పులుసు అయితే చాలా చాలా బాగుంది. మంచి కమ్మన వాసన వస్తుంది. కడుపు నిండా తింటామండి. ఆ ముద్దలోనూ ములక్కాయ చిలకడ దుంపతో తింటుంటే అంత రుచిగా ఉంటుంది. బాయ్ అండి.